ద సింపుల్ ఆస్ట్రాలజర్ ప్రేక్షకులకు నమస్కారం. ఈ వారం గ్రహస్థితులను తెలుసుకుందాం. ఈ వారం ఆగస్టు 3వ తారీఖు నుంచి ఆగస్టు 9వ తారీఖు వరకు గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ప్రత్యేకంగా ఈరోజు మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య నిపుణులు శ్రీ గోపాల్ అయ్యంగార్ గారు ఉన్నారు. గురుగారు నమస్కారం. నమస్కారం గాయత్రి గారు. గురుగారు, ఈ వారం 3వ తారీఖు ఆగస్టు నెల నుంచి 9వ తారీఖు ఆగస్టు నెల వరకు గ్రహస్థితులు ఎలా ఉన్నాయో చెప్పండి. అలాగే మీరు అంటే ఇప్పుడు ప్రస్తుత పరిణామాలు చూస్తూ ఉన్నట్లయితే యుద్ధ వాతావరణం కానివ్వండి, ఎటువంటి పరిస్థితి అన్నా కానివ్వండి, కిందిటి వారం చెప్పే విధంగా మీరు ఏంటంటే చంద్రుడు రాహుకేతు మధ్యలో ఉండటం వల్ల మనకి చాలా పరిణామాలు ఎదురయ్యాయి. అలాగే ఈ వారం ఎలా ఉంటుంది చంద్రుడు? తప్పకుండా ఇది చాలా మంచి ప్రశ్న. నేను ప్రతి ఒక్కళ్ళకి కూడా నేను ఇదే చెప్తుంటానండి. ఏంటంటే గాయత్రికి ఏ విధంగా అర్థమయ్యిందో అంటే ప్రతిసారి కూడా వారపల్లో గమనించండి. చంద్రుడితో సహా రాహుకేతు మధ్యలో అన్ని గ్రహాలు ఉండిపోవాలి. దానిని కాలసర్పదోషం అంటారు. కాలసర్పదోషంలో ఎన్నో రకాల కాల సర్పదోషాలు ఉన్నాయి. రాహు పైన ఉండి కేతు కానీ కింద ఉంటే దానిని రాహుగ్రస్త కాలసర్పదోషం అంటారు. కేతు పైన ఉండి రాహు కింద ఉంటే దానిని కేతుగ్రస్త కాలసర్పదోషం అంటారు. కేతుగ్రస్త కాలసర్పదోషానికి ఎటువంటి ఇబ్బందులు ఉండవు, తక్కువ. కానీ రాహుగ్రస్త చాలా డేంజర్ అన్నమాట. అది మొత్తం ప్రపంచంలో ఈరోజు ఉన్న పరిస్థితి. అలాగే ప్రతిసారి చంద్రుడు మనకు 2.5 రోజులకు ఒక రాశి మారేస్తుంటాడు కదమ్మా. ఎప్పుడైతే ఇప్పుడు ఈ వారంలో ఆయన ఏ నక్షత్రంలో వస్తున్నాడంటే విశాఖలో ఉంటున్నాడు. ఈ వారం మొదట్లో విశాఖ నుంచి ఆయన శ్రవణ నక్షత్రం వరకు ప్రయాణం చేస్తున్నాడు. కాబట్టి రాహుకేతు దాటి వచ్చేసాడు చంద్రుడు. కాబట్టి మళ్ళీ శాంతి. నిన్న న్యూస్ చూసారా? ఇజ్రాయిల్ యుద్ధాలకి విరామం అంట. రోజు 10 గంటలు విరామం ఇస్తున్నాడు. అంటే ఇలా మనం అనుకోని అవాంతరాలు జరగటం, లేనిపోని ప్రమాదాలు, అదే నేను చెప్పినటువంటి హెలికాప్టర్స్ కానివ్వండి, మొన్న కూడా అమెరికాలో ఒక ఏరోప్లేన్ ప్రమాదంలో అందరూ చనిపోయారు. అది అంత భయంకరంగా ఈ జరగడానికి కారణం ఏమిటంటే రాహుకేతు యొక్క మధ్యలో అన్ని గ్రహాలు ఉంటే అలా అవుతుంది అనమాట. ఇది చాలా అరిష్టం అనమాట. అయితే ఈ చంద్రుడు ఎప్పుడైతే ఈ 2 రాహు గ్రహాలని కేతుని దాటి వచ్చేస్తాడో ఈ 15 రోజులు చాలా బాగుంటుంది. మళ్ళీ 15 రోజుల తర్వాత మళ్ళీ ఏదో రకమైన అల్లకల్లోలం అనేది ఉంటుంది. ఈ వారం మనకి ఏంటంటే చంద్రుడు విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల ఈ నక్షత్రాల్లో ప్రయాణం చేస్తున్నాడు. కాబట్టి ఎటువంటి ఇబ్బందులు ఎక్కువ ఉండదు, శాంతి ఎక్కువగా ఉంటుంది. ఈ వారం గ్రహస్థితి కానీ మీరు అడిగితే శుక్రుడు, గురువు వచ్చేసి మిథున రాశిలో, అలాగే రవి, బుధ గ్రహాలు కర్కాటక రాశిలో, ముఖ్యంగా కేతు వచ్చేసి సింహరాశిలో, కుజుడు కన్యా రాశిలో, చంద్రుడు అదే వృశ్చికం, ధనుసు, మకర రాశిలో ప్రయాణిస్తున్నాడు. రాహు కుంభరాశిలో, శని వచ్చేసి మీనరాశిలో ప్రయాణిస్తున్నారమ్మా. ఓకే గురువు గారు. అలాగే ఇప్పుడు శ్రావణ మాసం మొదలైంది. అంటే శ్రావణ మాసంలో నక్షత్రాలు ఎలా ఉంటాయి? జనరల్ గా పుట్టినరోజులు జరుపుకోవటానికి ఎలా ఉంటుంది? అవునండి. ఈ వారంలో ఎవరైతే శ్రావణ మాసంలో పుట్టిన వాళ్ళు, విశాఖ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఈ వారంలో మీ జన్మదినం చేసుకోండి. చక్కగా మీ యొక్క వెంకటేశ్వర స్వామి గుడి కానీ నచ్చిన గుడికి వెళ్ళి మీ పేరు మీద అర్చన చేసుకోండి. స్వామికి తగినటువంటి మూల్యాంకాలు ఎవరైతే ఉన్నాయో మీరు ఇవ్వాల్సింది ఇవ్వండి. దానివల్ల స్వామి అనుగ్రహం వల్ల మీరు చాలా బాగుంటారు సంవత్సరం అంతా కూడా. ఓకే గురువు గారు. అలాగే జనరల్ గా అసలు మిమ్మల్ని జ్యోతిష్య పరంగా కలవాలి అనుకుంటే ఎలా కలవాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి? జనరల్ గా అమ్మ చాలా మంది డైరెక్ట్ గా కలుస్తుంటారు. డైరెక్ట్ గా కలిసి మాట్లాడితేనే ఒక తృప్తి కొందరికి. కానీ 90% అమ్మ అన్ని ఆన్లైనే, గ్లోబల్ అనమాట. మొత్తం ఎక్కువగా మనకు అమెరికా కంట్రీస్ నుంచి, అమెరికా స్టేట్లో ఉన్న 51 స్టేట్లు, అన్ని ఆస్ట్రేలియా, యూరోప్ కంట్రీస్ చాలా కాల్స్ వస్తుంటాయి. ముఖ్యంగా ఆన్లైన్లో చెప్పడమే మన ఆనవాయితీ. ఆన్లైన్లో నేను వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ కానీ ఇస్తే 15 నుంచి 20 నిమిషాల వరకు వాయిస్ రికార్డ్ చేయిస్తాను. నేను చాలా మంది దగ్గర విన్నాను. దౌర్భాగ్యం ఏంటంటే ఏ అస్ట్రాలజర్ కానీ టీవీలో వచ్చే వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర వెళ్తేనంట అన్ని లాగేసుకుంటారట. ఫోన్ లాగేసుకొని పంపిస్తారట. వాళ్ళు 3 ప్రశ్నలు అడగమంటారట, 3 ప్రశ్నలకి సమాధానం పంపిస్తారు. దౌర్భాగ్యం ఇది. అంటే వాళ్ళకు సబ్జెక్ట్ నాలెడ్జ్ లేదు, దమ్ము లేదు. అందుకే నేను అయ్యంగారుగా మీ ముందు చెప్పేది ఒకటే, మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ కానీ నాకు ఇస్తే 15 నుంచి 20 నిమిషాల వరకు మీ వాయిస్ రికార్డ్ చేయిస్తాను. అలాగే 58 పేజీల జాతకం PDF ఉంటుంది తల్లి, అది కూడా మీకు నేను పంపిస్తాను. దాని ద్వారా మీరు ఎప్పుడు 1 ఇయర్ వరకు నా దగ్గర ఒకసారి వచ్చిన తర్వాత, నాకు కన్సల్టేషన్ అయిన తర్వాత 1 ఇయర్ వరకు మీరు నన్ను ఎప్పుడైనా సరే డిస్టర్బ్ చేయొచ్చు, ఏ ప్రశ్న అడగవచ్చు. నేను మీకు ఫ్రీ సర్వీస్ చేసి పెడతాను. ఓకే, విన్నారు కదా ప్రేక్షకులు. ఎటువంటి సందేహాలున్నా గురువు గారిని కన్సల్ట్ చేయండి. ధన్యవాదాలు. నమస్కారం. ద సింపుల్ ఆస్ట్రాలజర్ ప్రేక్షకులకు నమస్కారం. ఈ వారం ఆగస్టు 3వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు మకర రాశి వాళ్ళకి ఎలా ఉందో తెలుసుకుందాం. మనతో పాటు ఈరోజు శ్రీ
గోపాల్ అయ్యంగార్ గారు ఉన్నారు. గురుగారు నమస్కారం. నమస్కారం గాయత్రి. గురుగారు, మకర రాశి వాళ్ళకి ఈ వారం గ్రహస్థితులు ఎలా ఉంటాయి, అలాగే వాళ్ళ ఆరోగ్య పరిస్థితి కొంచెం బాలేదు, ఇబ్బందికరంగా ఉంది అని చిన్న సందేహం మీరు నా దగ్గర రావడానికి ముందు ఈ అమ్మాయి మకర రాశి వాళ్ళ గురించి యూట్యూబ్ లో చదువుకుని మా ప్రేక్షకులు అందరూ సమస్యకి భయపడుతూ ఉన్నారు. ఫస్ట్ మీరు దానికి ఎలా చెప్తారో చెప్తాను. ముఖ్యంగా మకర రాశి వాళ్ళకు ఈ వారం అంతా చాలా అద్భుతంగా ఉంది. అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తి చేస్తారు. అనేక రకాల లాభాలతో ఈ వారం విందులు వినోదాల్లో పాల్గొంటారు. చాలా బాగుంది, ఎక్కడా ఇబ్బంది లేదు. నువ్వు అడిగిన ప్రశ్న ఏంటంటే 6వ ఇంటి ఓనరు బుధుడు ఇప్పుడు వీళ్ళకి ఈ సప్తమంలో వచ్చాడు. అంటే ఆరోగ్యానికి అధిపతి బుధుడు సరిగ్గా లేడు. కాబట్టి వీళ్ళకి మకర రాశి వాళ్ళకి ఖచ్చితంగా ఈ వారంలో కొంచెం అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు, జ్వరాలు, ఒళ్ళు నొప్పులు, జలుబు, ఇవన్నీ కూడా ఎక్కువ చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. ప్రతి మకర రాశి వాళ్ళు కూడా ఈ వారం జాగ్రత్తగా ఉండడం మంచిది. అలాగే శత్రువుల మీద ఒక కన్నేసి ఉంచడం, కాంపిటీటర్స్ మీద, తర్వాత రుణ ఒత్తిడి మీద కొంచెం జాగ్రత్తగా ఉంటే బాగుంది. ఓకే, ధనస్థానం బాగుందంటారా? ధనస్థానానికి అధిపతి అనేక రకాల ధనయోగం ఉంది, ధన లాభాలు ఉన్నాయి, డబ్బులు బాగా చేతికి వస్తుంది, కుటుంబాన్ని చాలా బాగా చూసుకుంటారు, చదువుల పట్ల పిల్లల పట్ల బాగా శ్రద్ధ వహిస్తారు. విదేశయానం బాగుందంటారా? పిల్లలకి చదువు కోసం వెళ్ళాలనుకుంటున్నారు చాలా. ఇప్పుడు ఈ వారంలో మాత్రం విదేశీయానాలు అంత అనుకూలంగా లేవమ్మా. ఎందుకంటే ఈ శుక్రగ్రహం యొక్క స్థితి బాగా లేకపోవటం వల్ల విదేశీయానాల్లో ఇబ్బందులు వస్తుంటాయి. తెలివి తక్కువ నిర్ణయాలు తీసుకోవడం, అనుకున్న కాలేజీలో అనుకున్న పని, ఏ పని మీద మనం వెళ్తామో ఆ పనిలో కాస్త ఆటంకాలు కనిపిస్తూ ఉన్నాయి. ఓకే, భార్యాభర్తలు కానివ్వండి, ప్రేమికులు కానివ్వండి, ఎలా ఉంటారు వాళ్ళు? ఏమైనా ఇబ్బంది? ఈ వారంలో మకర రాశి వాళ్ళ భార్యాభర్తల మధ్య చక్కటి ఆనందాన్ని కలిగి సంతోషంగా హ్యాపీగా ఉంటారు. ప్రేమికులకు అనుకూలంగా ఉంది, పార్ట్నర్షిప్ బాగా కలిసి వస్తుంది, ఎక్కడా ఇబ్బంది లేదు. పెళ్లి కాని వాళ్ళకు శుభవార్తలు కూడా ఉన్నాయి. ఓకే, అలాగే సంతానం కానివ్వండి, అప్పుల బాధ నుంచి బయటపడేది కానివ్వండి, ఎలా ఉంటుందంటారు? ముఖ్యంగా ఈ వారం కానీ సంతాన పరంగా కొంచెం నెగిటివ్ గానే ఉంది. పిల్లల పట్ల వాళ్ళ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని చెప్పాను. ఆరోగ్య పరంగా కూడా ఇబ్బందులు ఉన్నాయి. ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలమ్మా. వాహనాలు నడిపేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వీళ్ళు? ఈ రాశి వాళ్ళకి ఎప్పుడైతే సూర్యుడు సప్తమంలో ఉండి అష్టమాధిపతి, చాలా బాగుంది, ఇబ్బంది ఏం లేదు. కొంచెం జాగ్రత్తగా తీసుకోండి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తలు కొంతవరకు తీసుకోండి. పెద్ద భయపడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు, అపాయాలు ఏమీ లేవు. ఓకే, అలాగే తండ్రి స్థానం కానివ్వండి, గురుస్థానం కానివ్వండి, తండ్రి నుంచి వచ్చే ఆస్తులు అలాంటివి ఏమైనా కలిసి వచ్చే యోగం? సూపర్ అన్నమాట, మంచి ప్రశ్న. అద్భుతంగా కలిసి వస్తుంది. తల్లి, తండ్రి, అత్త, మామల నుంచి ఆస్తులు వస్తాయి. అనుకున్న సమయానికి మీకు వాళ్ళ సహకారాలు అందుతాయి. ధర్మ మార్గాన్ని పాటిస్తూ తీర్థయాత్రలు, దేవుళ్ళు, గుళ్ళు, గోపురాలు, గురువుని సందర్శించడం, అలాగే అనేక రకాల అదృష్టం కూడా వీళ్ళకి ఈ వారం బాగా ఉంది. అలాగే వ్యాపార లాభాలు ఏమైనా ఉంటాయంటారా? వ్యాపారం అంటే అమ్మ వీళ్ళ వ్యాపారానికి చాలా అద్భుతంగా ఉంది. 9వ ఇంట్లో ఎప్పుడైతే కుజుడు వచ్చాడో భాగ్యస్థితిలో విపరీత ధనయోగం ఉంది. వ్యాపారంలో మంచి లాభాలు, మంచి విస్తరణ, వ్యాపారం గురించి మంచి పాజిటివ్ ఎనర్జీ కనిపిస్తుంది అన్నమాట. కొత్త ఉద్యోగాలు అలాంటివి ఏమైనా ప్రయత్నం చేస్తే బాగుంటుందంటారా? ఇప్పుడు ఈ మకర రాశి వాళ్ళకమ్మా శుక్రుడు సరిగ్గా లేడు. కాబట్టి ఉద్యోగంలో ఇబ్బందులు ఉంటాయి. చేసిన పని మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలి. ఎంత చేసినా పైనుంచి మెప్పులు రావు. అలాగే వాళ్ళ మెప్పు గురించి మీరు పనిచేయొద్దు. మీరు తీసుకునే జీతానికి మీరు పనిచేస్తే చాలు. అలాగే ఇప్పుడు మీరు ఉద్యోగ పరంగా ఎక్కువ ఆశలు పెట్టుకొని డిసప్పాయింట్ అవ్వకుండా జాగ్రత్తగా ఉద్యోగం చేసుకోవడం మంచిది. ఓకే గురుగారు, వీళ్ళు ఏ గ్రహానికి పూజ చేసుకుంటే బాగుంటుందంటారు? శని గ్రహానికి అధిపతి శని 3వ ఇంట్లో అద్భుతంగా ఉండి అసలు జాతకం మొత్తాన్ని లాగించేస్తుంది బ్రహ్మాండంగా. అలాగే కుజుడు చాలా బాగున్నాడు. శుక్రుడు కాస్త ఇబ్బంది పెడుతున్నాడు. శుక్ర గ్రహానికి తప్పకుండా చేయాలండి. ప్రతి మకర రాశి వాళ్ళు శుక్రగ్రహ మంత్రాన్ని రోజు 20 సార్లు చదువుకుంటేనే వీళ్ళ యొక్క సంతానం పట్ల, ప్రయాణాల పట్ల తెలివైన నిర్ణయాలు కానీ, స్పోర్ట్స్లో ఉన్న వాళ్ళు కానీ. అమ్మ మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే ఇంతకు ముందు కూడా ఉద్యోగంలో ప్రాబ్లమ్స్ రాకుండా శుక్రగ్రహాన్ని మనం జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలి. అలాగే మనకి గురువు బాగున్నాడు. అన్ని రకాలుగా పెద్ద ఇబ్బందికరంగా ఇబ్బంది ఏం లేదు. ఇది ఒక్కటి చేసుకుంటే చాలా. ఓకే గురుగారు, చాలా చక్కగా చెప్పారు. విన్నారు కదా, మకర రాశి వాళ్ళు ఎలాంటి ఆరోగ్యం పట్ల అశ్రద్ధ తీసుకోవద్దు, జాగ్రత్తగా ఉండండి. ఎలాంటి సందేహాలు ఉన్నా గురువు గారిని కన్సల్ట్ చేయండి. జ్యోతిష్ పరంగా ఎలాంటి ఇబ్బందుల నుంచి అన్నా బయటకి నెట్టేస్తారు. ధన్యవాదాలు. నమస్కారం.